వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగుతూ పరాగ్ కనిపించాడు. సోషల్ మీడియాలో పరాగ్ వీడియో వైరల్గా మారింది. డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యవహారాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. పరాగ్ మ్యాచ్ ఫీజులో 25% కోత పెట్టడంతో పాటు పరాగ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళి కోడ్ నెంబర్ 2.21 కింద పరాగ్ రూల్స్ బ్రేక్ చేశాడని కూడా బీసీసీఐ చెప్తోంది. 2019లోని సిగరెట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ PECA 2019 ప్రకారం పరాగ్కు కేంద్రం ₹1,00,000 జరిమానా, జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంది. 2026 ఐపీఎల్ సీజన్లో వరుసగా పరాగ్ విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 117 రన్స్ మాత్రమే చేశాడు పరాగ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తాడు. సత్య, పరాగ్ సిగరెట్ తాగుతూ కూడా కెమెరాలకు చిక్కడం, అది కూడా ప్రవర్తన నియమావళికి, ఐపీఎల్ ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉండటం, 2019లోనే బ్యాన్ అయినటువంటి సిగరెట్స్కి సంబంధించి అంటే ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి సంబంధించి? సరే, మ్యాచ్ ఫీజు కోత ఇవన్నీ పక్కన పెడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది పరాగ్ విషయంలో అనేటువంటి ఎలా చూడాలంటారు? ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంబంధించినటువంటి వార్త ఒకసారిగా సోషల్ మీడియాలో ఆయన సిగరెట్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ కెమెరాకి చిక్కిన మొత్తం విజువల్స్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఒకవైపు మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పంజాబ్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగుతూ అది కెమెరాలో చిక్కడం పెద్ద ఎత్తున అది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒక్కసారిగా మరి ఇటు ఏదైతే రాజస్థాన్ కు పంజాబ్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. రాజస్థాన్ కెప్టెన్ ఇలా చేయడం ఏంటంటూ కూడా ఇటు మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఆయన కెప్టెన్ గా ఉన్నాడు. ఒక కెప్టెన్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ఆయన సో ఇట్లా చేయడం మరి మొత్తం కూడా అంటే నియమ నిబంధనలు అలాగే క్రికెటర్కు ఉండాల్సినటువంటి మొత్తం కూడా అవన్నీ కూడా లేవంటూ కూడా మరి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు ఈ సీజన్ లో రియాన్ పరాగ్ 9 మ్యాచ్ల్లో కేవలం 117 పరుగులు మాత్రమే చేయడంతో పాటు తీవ్రమైనటువంటి అన్ఫామ్ లో ఉండడం, మరి క్రమశిక్షణ పరంగా కూడా సరిగా లేకపోవడం పెద్ద ఎత్తున మరి నెటిజన్లు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మరి ఏదైతే ఆయన సిగరెట్ తాగాడో ఆ సిగరెట్ ను 2019లో కేంద్ర ప్రభుత్వం దాన్ని నిషేధించిన పరిస్థితి ఉంది. అయితే PECA యాక్ట్ 2019 కింద మరి ఇప్పటికే ఆయన పైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే మరి పబ్లిక్ ప్లేస్లలో వీటిని వినియోగించకూడదు అని కూడా ఉంది. సో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఖచ్చితంగా మీరు అన్నట్లు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతూ ఉంది. మురళి, ప్రధానంగా మరి ఏదైతే ఈ IPL కి సంబంధించినటువంటి నియమావళి ఏదైతే ఉందో కోడ్ నెంబర్ 2.21 గేమ్ స్పిరిట్ కు విరుద్ధంగా మరి ఆయన ప్రవర్తించాడు అనే దాని కింద కూడా మరి ఆయనకు క్రమశిక్షణ దానికోసం కూడా మ్యాచ్ లో ఏదైతే మ్యాచ్ కు వచ్చేటువంటి ఫీజులో 20% కూడా మరి కోత విధించడం, అలాగే ఆయనకు ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ లో కూడా మరి ఒక మెరిట్ పాయింట్ ను కూడా డిమెరిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. కెప్టెన్ తో పాటు మరి అటు జట్టుకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటది. దాంతో పాటు ఇప్పటికే పేలవ ప్రదర్శనతో ఉన్నటువంటి రియాన్ పరాగ్ ఇలా చేయడం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో మరి దాంతో పాటుగా ఆయనకు మరి ఒకవైపు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలా స్పందిస్తుంది? సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు అంటే ఇట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి క్రికెటర్ గా ఉండి ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధించాలి. శిక్ష విధిస్తే ఒక్కరికి శిక్ష విధిస్తే చాలా మంది మరి దాంట్లో ఇది చేయకుండా ఉంటారు, మరి ఇలాంటి ఘటనలు చేయకుండా ఉంటారు అంటూ కూడా మరి సోషల్ మీడియా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్సే ఊపందుకున్నాయి కదా. ఎందుకంటే ఒకరి విషయంలో ఈ విధంగా ఉంటే మిగతా వారందరూ కూడా కాస్త స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి మాట. ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కటే అనేటువంటి విధానం. ఎంత ఆటగాడైనప్పటికీ కూడా, ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానం అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా మీరు అన్నట్టు అయితే మామూలుగా బీసీసీఐ చర్యలు మాత్రం ఖచ్చితంగా IPL కి సంబంధించినటువంటి నియమావళి ఉంటుంది.
సో అంటే బీసీఎస్ ఇటు ఐసీసీ కావచ్చు, ఇటు బీసీసీఐ కావచ్చు. అంటే దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే దేశవాళీ క్రికెట్ లో బీసీసీఐ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాంతో పాటు ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో కూడా నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళ పైన ఏదైతే ఈ మ్యాచ్ ఫీజు కోత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తం కూడా మ్యాచ్ నుంచి కూడా మరి సంవత్సరాలు కూడా మరి డిమోట్ చేసే అవకాశం ఉంటది. అవి సర్వసాధారణంగా ఉండేటువంటివి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేసినటువంటి తీరు గతంలో ఎవరు కూడా ఇట్లాంటి చేసిన అంటే ఇట్లా డ్రెస్సింగ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ కనబడినటువంటి దృశ్యాలు మరి గతంలో లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పైన మరి ఏదైతే జైలు శిక్ష వేయాలంటూ కూడా మరి నెటిజన్లు వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మరి క్రమశిక్షణ పరంగా ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఘటనలకు పాల్పడడం మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా చూడాలి. అలాగే దాంతో పాటు ఇటు మరి న్యాయపరంగా చట్టపరంగా మరి ఆయనకి ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పరాగ్ చేసినటువంటి పనికి అయితే నెటిజన్లు ఏకి పారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో దీనికి సంబంధించి తను సిగరెట్ తాగడం కెమెరాలకు చిక్కడంతో పాటు అభిమానులు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తమైతే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి బీసీసీఐ ప్రవర్తన నియమావళి కింద మ్యాచ్ ఫీజులో కోత అయితే పడేటువంటి ఛాన్సెస్, అలాగే ఒక డీమెరిట్ పాయింట్ను కూడా బీసీసీఐ యాడ్ చేసింది. అలాగే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం పరాగ్ విషయంలో ఉంది. ఎందుకంటే 2019లోనే కేంద్రం సిగరెట్ను బ్యాన్ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా ఉల్లంఘించాడు పరాగ్. కాబట్టి చర్యలు తప్పవు అని అయితే స్పష్టమవుతోంది.